హాయ్ అండి. మేమైతే పండక్కి మా ఊరు వచ్చామండి. మేము ఉండేది ఒక చోట. మా ఊరికైతే పండక్కని పల్లెది వచ్చాము. గుడి అండి, కుంట దేవలాలు అంటారు. అక్కడికి వచ్చాము మేము గుడికి. మా ఊరు మేము చిన్నప్పుడంతా ఇక్కడ గుడికి వచ్చి తిరిగాము. ఇక్కడ శ్రీరామచంద్ర ప్రభు, సీతమ్మ తల్లి, లక్ష్మణ స్వామి, ఆంజనేయ స్వామి ఇలా గుడి చాలా విగ్రహాలు చాలా పెద్దగా ఉండేవండి. కానీ దొంగలు ఆ విగ్రహాలలో ఏమో బంగారు ఉంటుంది అన్నట్టు పగలగొట్టారండి. ఇది శ్రీకృష్ణదేవరాయలు కాలం నాటి గుడి అండి. బంగారు ఉంటుంది అన్నట్టు పగలగొట్టేశారు. విగ్రహాలన్నీ పగలగొట్టారు. తర్వాత మళ్ళీ అక్కడ విగ్రహాలైతే కొత్తగా విగ్రహాలనైతే పెట్టారు. ఇక్కడ ఆంజనేయ స్వామి ఇది అప్పుడు పూర్వం నుండి ఉంది స్వామి. చాలా ఎత్తున్నాడండి. చాలా పెద్దగా ఉంది ఆంజనేయ స్వామి. చాలా మహిమ గల స్వామి ఆంజనేయ స్వామి. మేము చిన్నప్పుడైతే చాలా బాగా ఇక్కడే ఉండి బాగా ఉండేది మాకే. ఇక్కడ వచ్చి ఆడుకునే వాళ్ళం కూడా మేము. ఇక్కడ శివాలయం అండి. నంది, గణపతి, పార్వతీ అమ్మవారు, ఇలా శివుడండి, శివలింగము, అమ్మవారు కూడా చాలా బాగుంటుంది. గుడి అయితే చాలా పురాతనమైంది. ఇక్కడ నవగ్రహాలు కూడా ఉన్నాయి, నాగదేవతలు. ఇక్కడ మేము వెళ్తున్నాం కదా, ఇక్కడ గంగమ్మ. ఈ అమ్మవారికి చాలా చరిత్ర ఉందండి. మహిమగల అమ్మవారు గంగమ్మ తల్లి. ఇక్కడ శ్రీరామనవమికి దేవరా అని చేస్తారు, బాగా జరుగుతుంది. మేమైతే ఇయర్కి ఒకసారన్నా మా గుడికి చూడాలని మా ఊరికి వెళ్ళి గుడి చూస్తామండి, వెళ్తాం మేము. అక్కడ మరమ్మతుల కోసమని అందరూ చందాలు వేసుకొని డబ్బులు ఇచ్చారండి. అందులో మా నాన్న పేరు కూడా ఉంది, పివి సుబ్బరాజ్ అండి మా నాన్న అయితే. మా నాన్న చాలా గొప్ప వ్యక్తి. మా నాన్న సుబ్బరాజు అంటే ఆ పల్లెలందరికీ తెలుసండి. గొప్ప వ్యక్తి అని మంచి పేరు ఉందండి మా నాన్నకి. ఆంజనేయ స్వామికి అయితే మళ్ళీ హారతి ఇస్తున్నాడు స్వామి. మళ్ళీ ఒకసారి వచ్చి దర్శనం చేసుకుందాం అన్నట్టు మేము వచ్చి దర్శనం అయితే చేసుకున్నాము. అక్కడ స్వామి ఉంటారు ఎప్పుడు. ఊళ్ళో ఒక స్వామిని అక్కడే పెట్టారండి, అతనికి ఒక రూమ్ ఇచ్చి. మేమైతే దర్శనం అయిపోయిన తర్వాత ఇలా కూర్చున్నాము, కొబ్బరికాయ కొట్టుకొని ప్రసాదం తినేసి అలా మా పిల్లలు మేము అంతా వచ్చాము. మా అమ్మ, తమ్ముడు, మరదలు, మా చెల్లెలు, మేనల్లుళ్ళు, మేనకోడళ్ళు, కొడుకు అందరం వచ్చాము. పెద్దగా విశాలంగా ఉంటుందండి. ఇది ఎప్పుడు